వాటర్ విలేజ్ అంట, చూపిస్తా రండి లోపలికి. ఎంట్రీ ఇక్కడ టికెట్ టికెట్స్ ప్రైస్ ఇస్ 250 రూపీస్. వాటర్ విలేజ్ అంట, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి ట్రై చూపిస్తా రండి లోపలికి. ఇక్కడ ఒక ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, తాతగారు కూడా ఎవరు ఏదో కమెంట్ ఇస్తున్నారు. ఆ రోజుల్లో హౌస్ చూసారా, ఒక ఆవిడ పాలు బతికుతుంది, పశువులు పెట్టండి కదా, చాలా బాగున్నాయి పశువులు పెట్టి. పశువులు గడ్డి, ఇది హౌస్ చాలా బాగుంది కదా. గడ్డి ఎండుగడ్డి ఇక్కడ వేసి పశువులను ఇక్కడ పెట్టి, పశువులు ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ వచ్చి ఫ్యామిలీ లివింగ్ అనమాట. సో ఫ్యామిలీ మొత్తం చూడండి ఒకసారి. ಬೆಲ್ಲದ ರತಿಯ ಬೆಳಗೇನು
ಮಧ್ಯೆ ಸಿಗ್ತದಲ್ಲ ಮೀ ಅದೇ ಮಂಡ್ಯ. ಇಲ್ಲಿನ ಪ್ರಮುಖವಾದ ಕಸುಬು ಕೃಷಿ. ಭತ್ತ, ಕಬ್ಬು, ತೆಂಗು, ರಾಗಿ, ಅವರೆ, ಅಲಸಂದೆ, ಹುಚ್ಚೆಳ್ಳು ಎಲ್ಲನೂ ಬೆಳಿತೀವಿ. ಮತ್ತೆ ರೇಷ್ಮೆ ಇಲ್ಲಿಗೆ ಹೆಸರುವಾಸಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಕಣಮಿ, ಮಂಡ್ಯ ಜನರು ನೇರ ನುಡಿ ಮನೆಯ ಗೃಹಿಣಿಯರಲ್ಲಿ ಒಬ್ಬಾಕೆ ಒಲೆಯ ಮುಂದೆ ಕೂತು ರೊಟ್ಟಿ ಬಡಿಯುತ್ತಾಳೆ. ಬಿಸಿ ಬಿಸಿ ರೊಟ್ಟಿ ಬಡ್ದಾಯ್ತು ಅವ್ವಾ ಬಾರವಾ. ಮತ್ತೊಬ್ಬಳು ಮಗುವಿಗೆ ಉಣಬಡಿಸುತ್ತಾಳೆ. ಯವಿ ಯವಿ ಯಾಕೆ ಹಠ ಮಾಡಲಿ. ಇಲ್ಲಿನ ಪ್ರಮುಖವಾದ ಕಸುಬು ಕೃಷಿ. ಭತ್ತ, ಕಬ್ಬು, ತೆಂಗು, ರಾಗಿ, ಅವರೆ, ಅಲಸಂದೆ, ಹುಚ್ಚೆಳ್ಳು ಎಲ್ಲನೂ ಬೆಳಿತೀವಿ. చూస్తే ఇక్కడ డాగ్తో ఆయన చదువుతున్నారు. బార్ స్లిప్పర్ తీసాం ఒకప్పుడు. ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ముచ్చట్లు పెట్టారు. ఆ రోజుల్లో అంటే సీరియల్స్ లేవు కాబట్టి ఎంత క్యూట్గా ముచ్చట్లు పెట్టుకుంటారు. చిన్నపిల్లడు ఎలా వస్తాడు. ఇక్కడ ఒక అంకుల్ పాపం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అర్థం కాక బాధపడుతున్నాడు. సరే లోపలికి వెళ్ళి ఒకసారి హౌస్ చేద్దాం. హౌస్ ఎలా ఉండదు. హౌస్లో ఒక ఆవిడ అక్కడ చాటతో పప్పు లేదు, పప్పు దినుసు లేదు, పప్పుల్ని సపరేట్ చేస్తాను. ఇక్కడ ఉయ్యాలా చిన్న పెద్దవాళ్ళు చూసారు ఎంత క్యూట్గా చిన్నపిల్లల్ని స్నానం చేస్తారు. సేమ్ రిప్లికాస్ ఇత్తడి బకెట్, ఇత్తడి బింది. చిన్నపిల్లడు ఒకటి చదువుతున్నాడు అక్కడ. రేడియో కూడా చూడదు. స్పీకర్ సారీ చూద్దామా. ఫస్ట్ ఇక్కడ గానిగలు ఆ రోజుల్లో ఆయిల్ని రిఫైన్ చేసే షాప్స్ అనమాట ఇవి. చూడొచ్చు అక్కడ చూపిస్తాను. ఆ రోజుల్లో ఎలా ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయినాయి కదా. చూడండి ఇక్కడ ఇంకో హౌస్. ఇక్కడ రూరల్ హోమ్స్ అనమాట ప్రాపర్గా. చిన్న పిల్లడు ఒక ఆవిడ నాకు తెలిసి అది ఏదో బియ్యంని కడగడం మీద చేస్తున్నారు. పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఒక పెద్ద ఆయన కర్రలు కట్టలు కొడుతున్నారు. పిడకలు కూడా ఉన్నాయి చూడండి. ఒక హౌస్ తీసుకెళ్దాం లోపల రెండు ఒకసారి. On a moonlit night, sitting in a hotel, many families celebrate their marriages, naming ceremonies, and other family functions. అసలు ఆ టైంలో అసలు పల్లెటూరులు చూస్తుంటే అసలు ఇలాంటి మళ్ళీ లైఫ్ మనకు వస్తుందా డౌట్ వస్తుంది. ఇంత బాగా చేస్తున్నారు అసలు అంత. అసలు ప్రతి కమ్యూనిటీ అసలు ఎలా ఉండేది, ప్రతి ఇంట్లో మనం ఉంటే పాత టైమ్స్లో ఓల్డ్ టైమ్స్లో ఎలా ఉండేది ఇల్లు. సో ఇంట్లో గేదెలు కూడా చూడొచ్చు కదా. టువర్డ్స్ ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయండి రిప్లికాస్. నిజంగా జనం మధ్యలో ఆ రోజుల్లో ఓల్డెన్ డేస్లో మార్కెట్స్, ఫ్రూట్ మార్కెట్స్, విలేజ్ మార్కెట్స్, ఇప్పుడంటే సూపర్ మార్కెట్స్ అన్నీ వచ్చాయని ఆ రోజుల్లో సంతలు అంటాం కదా. ఇప్పుడు సంతల్లా సేమ్ అలాగే ఉంది. రైతు బజార్స్ సో బ్యూటిఫుల్గా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడంటే మనం కొన్ని ఆథెంటిక్ సిటీ కోసం ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. పెహల్వాన్ అని కన్నడలో, మన సుల్తాన్ అని హిందీలో, ఇంకా ఉన్నాయి కదా దంగల్ అని. సో ఆ రోజుల్లో నిజంగానే ఉండేయా అనేది రిప్లికా ఉండేయని, ఇలా ఉండేయని. సో
జనం చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు ఇలా. అలాగే if you are really interested, just give a try. It's very beautiful actually. Really like this place, guys. Please give a try. ఇది కంబాల, మన కాంతార సినిమాలో చూసాం కదా, సేమ్ హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి బ్రదర్స్. అయిపోయిందా? ಈ ಅಣ್ಣನಿಗೆ ಫುಲ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನನ್ನಿಂದ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ಓಕೆ, ಟೆಲ್ ಮಿ ಅಬೌಟ್ ದಿಸ್ ಪ್ಲೇಸ್. ದಿಸ್ ಪ್ಲೇಸ್ ನಾವು ಹಾಸ್ಟೆಲ್ ಇದ್ದೀವಿ, ಎಲ್ಲ ಸೋಲಾರ್ ಹಾಸ್ಟೆಲ್ ಇದು? ಹಾಂ ಹಾಸ್ಟೆಲ್. ಹೌದಾ?